అందరికీ నమస్కారం. ఈ వాయిస్ ఆఫ్ బొద్దాని రోజు మీ ముందుకు వచ్చిన సందర్భం ఏంటంటే, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కలిసివేసింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎప్పట్లాగే తమ డ్యూటీలకు వెళ్తూ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ మెల్టింగ్ యూనిట్ లో ఐరన్ లిక్విడ్ ప్రమాదవశాత్తు మీద పడి 9 మంది కార్మిక సోదరులు అసూలు బాశారు. అలాగే 14 నెలల క్రితం ఇలాంటి సంఘటన ఒకటి జరిగి పెంటయ్య అనే కార్మికుడు అసూలు బాశారు. ఈ 9 మందికి ఆ పెంటయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఇంకా ఎంతో మంది క్షతగాత్రులు హాస్పిటల్లో ఉంటున్నారు. వారందరినీ భగవంతుడు దయదలిచి భగవంతుని ఆశీస్సులతో మెరుగైన ఆరోగ్యంతో బయటకు రావాలనేసి కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మార్పు మొదలైంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా అటు చంద్రబాబు నాయుడు గాని, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ గాని ప్రజల నమ్మకాన్ని కోరకొనలేదనడానికి ఈ విశాఖపట్నం సంఘటనే ఉదాహరణ. ఎందుకంటే సంఘటన జరిగిన రోజు చాలా లేట్ గా స్పందించి ఎక్కడికైనా సరే వారి సొంత పనుల మీద హుటాహుటిని వెళ్లాలంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకునే ఈ పెద్ద మనుషులు ఆ సంఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు వెళ్లి ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు వెళ్లి వారికి సరైన భరోసా ఇవ్వలేకపోయారు, లోకల్ ఎమ్మెల్యేగా ఉంటూ. ఆ తర్వాత ఒక కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర మంత్రులు వెళ్లి వాళ్ళు వ్యవహరించిన తీరు, బాధితుల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలి. మనం చెప్పే మాటలు వాళ్ళు విశ్వసించేటట్టు ఉండాలి. అలా కాకుండా లోకేష్ గారు మాట్లాడిన తీరు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఒక బాధ్యత గల వ్యక్తి, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా, మేము స్టీల్ ప్లాంట్ ని మేమే ఆపాం, ప్రైవేటీకరణ అక్కడ జరిగిన సందర్భం ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేమే ఆపాం అనేసి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించడం ఏంటి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి వాళ్ళకి బాధితులకు కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు కానీ, విశాఖ ప్రజలకు కానీ సరైన భరోసా ఇవ్వలేకపోయారు. నాకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన తక్కువ, దీని మీద నేను అవగాహన చేసుకుని మాట్లాడతాను అనేసి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చామన్న సందంగా వారు ప్రవర్తించడం హర్షించదగ్గ పని కాదనేసి డిప్యూటీ సీఎం హోదాలో మీరు నమ్మకం కలగజేయలేదు. ఇటువంటి దుస్సంఘటన జరిగినప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడం ఇప్పటి వరకు చాలా దారుణమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని కలుసుకోవడానికి, పరామర్శించడానికి వెళ్తే ఒక ఆత్మీయుడిని, ఒక ఆత్మ బంధువుని రిసీవ్ చేసుకునే విధంగా అక్కడ బాధితులు కానీ, ప్రజలు కానీ, చనిపోయిన వారి కుటుంబాలు కానీ హక్కును చేర్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో తన బాధలన్నీ చెప్పుకున్నారంటే ఈ రాష్ట్రంలో మాకు భరోసా ఇచ్చే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనేసి ఆ ప్రజలు, ఆ కార్మికులు అందరూ అనుకోబట్టే జగన్ గారికి అంత ఆదరణ లభించింది. ఎందుకంటే జగన్ గారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో జగన్ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. జగన్ గారి గవర్నమెంట్ లో 28,000 మంది కార్మికులు ఉన్న స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు 16,000 మంది వరకే, 16,000 చిల్లర కార్మికులు పనిచేస్తుండవు. అంటే దాదాపు 10,500, 11,000 మంది కార్మికుల్ని ఈ 2 సంవత్సరాల్లోని 2-3 సంవత్సరాల్లోని తీసివేయడం జరిగింది. అలాగే 14 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక మనిషి ప్రాణాలు పోతే ఆ కుటుంబానికి మీకు కావాల్సినవన్నీ ఇస్తాము, మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ 14 నెలలు వాళ్ళని తిప్పుకుంటూ మీ ఫైల్ మిస్ అయింది అని చెప్పడానికి బాధ్యత రాహితంగా నేను పరిగణిస్తున్నాను. ఒక కుటుంబం, ఆడపిల్ల, బీటెక్ చదువుకున్న విద్యార్థులు, అబ్బాయిలు ఉండి కూడా కనీసం వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వలేని పరిస్థితుల్లో, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని ఉందంటే సిగ్గుచేటుగా భావించాలి. జగన్ గారు వైజాగ్ వెళ్తున్నారు అనగానే వాళ్ళకి పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి మీకు న్యాయం చేస్తాము 24 గంటల్లో అంటే ఈ ఇష్యూ జగన్ దగ్గరికి వెళ్తుంది, అక్కడికి వెళ్తే పెద్ద ఇష్యూ అయిపోద్ది అనేసి వాళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు రాకుండా ఉంటే, జగన్ గారు వచ్చి వెళ్ళిపోతే, మీరు 24 గంటల గడువు తీరిపోతే మీరు
మళ్ళీ అది ప్రొలాంగ్ చేసేవారనేసి అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అయ్యారు. బొమ్మన లేక పొగ పెడుతున్న అందంగా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ వాలంటీర్లు తీశారు, తర్వాత సెక్రటరీలని, సచివాలయ సెక్రటరీలని బొమ్మన లేక పొగ పెడుతున్నట్టుగా వాళ్ళకి వెట్టి చాకిరి అప్పచెప్పి ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏమే ఆపేవాన్ని చెప్పుకునే పెద్ద మనుషులు స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ ఆపేలాగైతే సగానికి సగం మంది వర్కర్లను ఎందుకు తీసేస్తారు? నిన్న జరిగిన సంఘటనలో కూడా ఆ ప్లాంట్ లో 22 మంది వర్కర్లు ఉండాలి. 22 మంది వర్కర్లకి 11 మంది చేత పని చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేసి దాని ద్వారా ఆశ వస్తుందని నిరూపించి ఆ వ్యవస్థనే ప్రైవేటీకరణ చేయడానికి మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే ఇవాళ వాళ్ళయ్యారు. ఆల్రెడీ ఆర్టీసీ మీద నడుతుంది. ఆర్టీసీ ఉచిత బస్సు ఎవరిమ్మన్నారు? ఎవరైనా అడిగారా? మీరు ఇమ్మన్నారు, ఇచ్చారు. మహిళలే వద్దంటున్నారు. ఉచిత బస్సు పేరుతో ఆర్టీసీకి భారీ నష్టాలు తీసుకొచ్చి ఇప్పుడు ఆర్టీసీని మరి జగన్ గారు ప్రభుత్వానికి ఆర్టీసీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా జీవో తెస్తే మీరు ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీని కూడా ఆర్టీసీలో లాభాలు తగ్గించి ఆర్టీసీ నష్టాల్లో ముంచి నష్టాల్లో నడుస్తుంది, ప్రైవేటీకరణ చేస్తాము. మీకు నచ్చని వ్యవస్థలున్నాయి, అధిక లాభాలు వచ్చిన వ్యవస్థలున్నాయి, మీరు ప్రైవేటీకరణ చేయాలనుకునే వ్యవస్థలున్నాయి. మరి ఈ రకంగా నష్టాల్లోకి తీసుకొచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేస్తానన్నాం చేతకానితనమే అవుతుంది, కానీ చేతనైన తనం అవదు. మరి ఈ దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కటే ఆలోచించాలి. గతంలో ఇదే వైజాగ్ లో ఎల్జీ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయినప్పుడు ఇప్పుడు దాదాపు 20 మంది ఎంతమంది చనిపోయారు. వెంటనే అక్కడ సిచ్యువేషన్ అంతా తెలుసుకున్న జగన్ గారు చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున ప్రకటించి ఆ తర్వాత ఎల్జీ ఫార్మా కంపెనీని సందర్శించారు. అది పరిపాలన అంటే, అది భరోసా అంటే. అసలుకి ఏ రకంగా మీరు భరోసా ఇస్తున్నారు? ఇప్పటికొచ్చి ముఖ్యమంత్రి వెళ్ళి చూడలేదు, ముఖ్యమంత్రి భరోసా ఇవ్వలేదు. ఫస్ట్ 11 లక్షలు అన్నారు, ఇప్పుడు 25 లక్షలకు వచ్చారు. అంటే 25 లక్షలతో మీరు ప్రజల ప్రాణాన్ని 25 లక్షలతో మీరు రేటు కడుతుంటే మీ ప్రాణాలు అయితే కోట్లాది కోట్లు. మరి సామాన్య మానవుడు ప్రాణం అయితే 11 లక్షలు 25 లక్షలు రేట్లు కడతాయి. ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా సరే జగన్ గారు చెప్పినట్టు ఆయన భరోసా ఇచ్చండి అన్న. ₹1 కోటి ఇమ్మన్నారు మనిషికి. అలాగే పెంట కుటుంబానికి కూడా ₹1 కోటి ఇచ్చి ఉద్యోగం ఇమ్మన్నారు. మీరు చేయలేకపోతే మేము వచ్చాక మేము చేస్తాం అన్నారు. ఆయన మేము వచ్చాక చేస్తామన్న హామీ ఆయన ఇవ్వాల్సిన పని లేదు. కానీ అక్కడ మానసిక వేదంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం అస్తవ్యస్తం అవుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకి ఒక భరోసా ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్ గారు చేసిన ప్రయత్నం వాళ్ళ ముఖాల్లోనే కనిపించింది, బాధితుల ముఖాల్లోనే కనిపించింది. అటువంటి ధైర్యం, భరోసా ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఖండించదగ్గది, చాలా దారుణమైంది. ఒక మానవతా కోణంలోని ఆలోచించవలసిన విషయాన్ని మీ ఇంట్లో ఎవరు చనిపోలేదా, మీరేం చేస్తున్నారు అనేసి ఒక్కడో 4 వెళ్ళారు, 3 మంత్రులు వెళ్ళారు, కేంద్ర మంత్రి 2 మంత్రులు, డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 4-5 వెళ్ళి ఇవ్వలేని భరోసానే ఒక్క ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరి మీద నమ్మకం ఉందో ఏంటో అన్నది తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఏదైతే నష్టపోయిన కుటుంబాలకి జగన్ గారు చేసినట్టు, గతంలో జగన్ గారు చేసినట్టు మళ్ళీ మీరు అటువంటి భరోసా ఆర్థికంగా ఉద్యోగాల ద్వారా ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అటువంటి భరోసా ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి మీ తీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.